పాకిస్తాన్ మళ్లీ బరితెగించింది. వరుసగా రెండో రోజు రాత్రి కూడా పెద్ద ఎత్తున డ్రోన్ దాడులకు తెగబడింది. వందలాది డ్రోన్లు మిసైళ్లను ప్రయోగించి విఫలమైన పాక్ మళ్లీ డ్రోన్ దాడులతో రెచ్చగొట్టింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని 26 లొకేషన్లపైకి డ్రోన్లను పంపింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లోని జమ్మూ, సాంబా, రజౌరి సెక్టార్లు, రాజస్థాన్ లోని బాడ్మేర్, పోఖ్రాన్, జైసల్మేర్, పంజాబ్ లోని పఠాన్ కోట్, అమృత్సర్, ఫిరోజ్పూర్, గుజరాత్ లోని భుజ్ ఏరియాలపై దాడికి పాక్ ప్రయత్నించింది. ఆయా చోట్ల మిలిటరీ స్థావరాల లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించగా వాటిని మన బలగాలు ఎక్కడికక్కడ అడ్డుకొని కూల్చేశాయి. ఒకవైపు బార్డర్ లో భారీగా ఫైరింగ్ చేస్తూ మోర్టాన్ షెల్స్ ప్రయోగిస్తూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్ లోని పంజాబ్, రాజస్థాన్ లోని వివిధ ప్రాంతాలపైకి పాక్ డ్రోన్లను పంపింది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పైకి, దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపోరా ఎయిర్ బేస్ పైకి దూసుకొచ్చిన డ్రోన్లను కూడా మన బలగాలు నేలకూల్చాయి. శ్రీనగర్ లోని మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి. అందరూ వెంటనే ఇండ్లలో లైట్లన్నీ ఆర్పివేయాలని, ఎవరు బయటకు రావద్దంటూ ప్రకటనలు చేశారు. జమ్మూ కాశ్మీర్ లోని అఖ్నూర్, ఉదంపూర్, హర్యానాలోని అంబాలా, పంచకుల ప్రాంతాలు పూర్తిగా బ్లాక్అవుట్ అయ్యాయి. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ ఏరియాలో పాక్ డ్రోన్ బాంబ్ ఒకటి జనావాసాలపై పడడంతో ముగ్గురికి కాలిన గాయాలయ్యాయని తెలిపారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. అమృత్సర్ సిటీ వైపు కూడా డ్రోన్లు రావడాన్ని పసిగట్టిన వెంటనే సైరన్ మ్రోగించి బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ తర్వాత భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజస్థాన్ లోని పోఖ్రాన్, జైసల్మేర్, బాడ్మేర్ లోను పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే డ్రోన్ బాంబులను మన బలగాలు పేల్చేయడం వల్లే భారీగా పేలుడు శబ్దాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎల్ఓసి వెంబడి ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా, సాంబా, పూంచ్, ఉరి, నౌగాం, హంద్వారా సెక్టార్లపైకి పాక్ బలగాలు ఆర్టిలరీ గన్స్ తో ఫైరింగ్ చేయగా మన ఆర్మీ ధీటుగా బదిలిచ్చింది. ఎల్ఓసి వెంబడి బారాముల్లా, కుప్వారా, బందిపోరా జిల్లాల్లోని ప్రజలను బంకర్లలోని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించారు.